స్వాతంత్రాన్ని సంపాదించడం మహాత్మా గాంధీ. దాంతో సాధించలేదంటూ ఏదీ లేదు. అందుకోసమే అందరూ కూడా గీతా యజ్ఞంలో పాల్గొని ఆ గురుదేవుని కృపకు పాత్రులైనటువంటి మీ అందరూ కూడా గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇప్పుడు స్వామిజీ ఒక 2 మాటలు. పూర్ణావతి నాడే వేయాలి, ఈరోజు కాదు. పూర్ణావతి నాడు హోమంలో వేయాలి. స్వామీజీలు వేదికపైకి విచ్చేస్తున్నారు కాబట్టి యజ్ఞ కార్యక్రమం పూర్తయిన తర్వాత మనందరము అక్కడ సభా వేదిక దగ్గరికి రావాలి. అల్పాహారం పూర్తి చేయని వాళ్ళు అల్పాహారం పూర్తి చేసి రావాలి. అల్పాహారం పూర్తి చేసిన వాళ్ళు సభా వేదిక దగ్గరికి రావాలి. స్వామీజీలచే అమృత వచనాలు జ్ఞానామృతము చెప్పబడుతుంది. వాలంటీర్లందరూ కూడా పుణ్య దంపతులు లేచిన తర్వాత సర్దుబాటు చేయాలి. కొబ్బరికాయ కొట్టి ఒక పచ్చి యజ్ఞంలో వేయండి. గుర్తున్న పచ్చి తీరుకు కొద్ది గుర్తు లేని పచ్చి యజ్ఞంలో వేయండి. చిన్న పచ్చి యజ్ఞం వేయండి. ఒకటి పేరు చేసుకోండి. రేపటి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ 7:30కు యజ్ఞ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ రోజు మొదటి రోజు కాబట్టి కొద్దిగా ఆలస్యం జరిగింది. ఎట్టి పరిస్థితుల ద్వారా వచ్చేటువంటి హవిస్సు వల్ల జరుగుతుంది. వాలంటీర్లు దయచేసి ఆ పేపర్ ప్లేట్లు అన్ని సమీకరించాలి. వాలంటీర్లు అమ్మాయిలు ఉపన్యాస కార్యక్రమాలు ప్రవచనాలు ఉంటాయి. అందరూ కూడా అక్కడికి వెళ్ళి సిద్ధంగా కూర్చోండి. అల్పాహారం అయినటువంటి వాళ్ళు అల్పాహారం చేయండి. అల్పాహారం చేసిన వాళ్ళు ఇక్కడ కూర్చోండి. మహిళలు అమృతామూర్తి అందరూ కూడా స్టేజ్కి ఎడమ వైపు కూర్చోవాలి. కుడివైపున పురుషులు కూర్చోవాలి. దయచేసి అందరూ కూడా స్టేజ్ ముందు అందరూ కూడా అమ్మలు అమృతామూర్తి అందరూ కూడా ఎడమవైపు కూర్చోవాలి. పురుషులు దయచేసి ఆ బాధాలు తీయాలి. బాధాలు తీయండి. బాధాలు పేపర్ ప్లేట్లు తీయండి. బాధాలు తీయాలి. వాలంటీర్స్ ఎవరైనా సేవ చేయొచ్చు. వాళ్ళు వేయడం లేదు. ఎవరు తీసుకోలేదు. యజ్ఞ దంపతులు అందరూ కూడా కాసేపు సభా వేదిక దగ్గరికి రావాలి. ఎందుకంటే ఒకే సమయంలో అందరము ప్రసాదం స్వీకరించడానికి అవకాశం లేదు. యజ్ఞ దంపతులు మహిళలు దయచేసి భోజనశాలకు వెళ్లకుండా దయచేసి కొద్దిసేపు సభా వేదిక దగ్గరికి రావాలి. చాలా మంది ఒకే సమయానికి వెళ్ళినట్లయితే ప్రసాదం దొరికే అవకాశం ఉండదు. మనమే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పుణ్య దంపతులు మహిళలు అన్నయ్యలు అందరూ కూడా సభా వేదిక దగ్గరికి రావాల్సిందిగా విన్నపము. కాసేపు సభా వేదిక దగ్గర సమయం కేటాయించిన తర్వాత మళ్ళీ మనము ప్రసాదం తీసుకోవడానికి అల్పాహారం తీసుకోవడానికి వెళ్తాము. దత్తాత్రేయ సేవాశ్రమం దర్పల్లి వారి నుండి
గంగాధరానంద స్వామి వారికి స్వాగతం సుస్వాగతం. ఈ పూట ఉపన్యాసం చెప్పే వాళ్ళు ముందు వరుసలో కూర్చుని ఉపన్యాసం అన్నయ్యలందరూ కూడా మహిళలు ఏ విధంగా అయితే క్రమశిక్షణతో కూర్చున్నారో అదే విధంగా అన్నయ్యలందరూ కూడా సభా వేదిక దగ్గర ముందు వరుసలో కూర్చోవలసిందిగా మనవి. ఈ పూట ఉపన్యాసం ఉన్న వాళ్ళే ముందు వరుసలో కూర్చుండాలి, వెనక వరుసలో కూర్చుండండి. మరి బాబు మనవి. సభా ప్రారంభం స్వామి యజ్ఞం ద్వారా వచ్చేటువంటి పొగ హవిస్సు వలన చాలా ప్రకృతికి ఉపయోగకరమైనటువంటి మానవుని ఆరోగ్యానికి ఉపయోగకరమైనటువంటి హవిస్సు యజ్ఞం ద్వారా మనకు లభిస్తుంది. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాలయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం యా కుందేందు తుషార హరదవలయా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిర్దేవై సదా వందిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వంతర్యామి అయినటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ సకల దేవతలకు సకల గురువులకు ప్రణమిల్లుతూ అధిష్టాన దేవత దత్తాత్రేయ భగవాన్ల వారి దివ్య చరణార విందములకు నమస్సు మాంజలు సమర్పించుకుంటూ ఈ ఆశ్రమ సంస్థాపకులు పూజ్యపాదులు చిన్మయానంద మహారాజు మరియు ఈ పూట ఈ సభకు అధ్యక్షులైనటువంటి పూజ్యపాదులు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైనటువంటి జ్ఞాన చైతన్యానంద స్వాముల వారికి, వయోవృద్ధులు జ్ఞాన వృద్ధులు అయినటువంటి పూజ్యపాదులు గౌరవనీయులు ఆదరణీయులైనటువంటి అచలానందపురి స్వాముల వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజలు సమర్పించుకుంటూ అదే మాదిరిగా వేదికను అలంకరించినటువంటి పూజ్య మహాత్ములందరికీ మాతాజీలందరికీ పేరు పేరున హృత్పూర్వక ఓం నమో నారాయణ స్మరణం తెలుపుతూ సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులైన అమృత హృదయులైన పూజ్య మాతృ పితృదేవతలైనటువంటి మీ అందరికీ భక్తిపూర్వక నమస్సుమాంజలను సమర్పించుకుంటూ గురుదేవుల దివ్యానుగ్రహంతో దైవాత్మ స్వరూపులారా, చక్కగా ఇందిరాగౌడు గారు ఏదైతే సంకల్పించారో అటు ఆశ్రమ ప్రారంభోత్సవము, ఇటు 701 శ్లోకాలతో సంపూర్ణ భగవద్గీత జ్ఞానయజ్ఞము, మరి ఈ కార్యక్రమం అంతా కూడా నిన్న ఊరేగింపు కార్యక్రమము, ఈరోజు ఉదయము ప్రణవ పతాక ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన, అటు దైవయజ్ఞం అన్నీ కూడా మహర్షుల కృపచేతను దైవానుగ్రహం చేతను చక్కగా సాంగమంగళంగా మనము కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. అయితే ఈ ఆశ్రమాలు ఎందుకు ఏర్పాటు చేస్తారు
అంటే చక్కగా జ్ఞానాన్ని గురువుల ద్వారా శాస్త్రాల ద్వారా తెలుసుకున్నటువంటి వారు ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని లోకానికి అందజేయాలన్న ఒక పూర్ణమైనటువంటి శ్రద్ధతో ఇటువంటి ఆశ్రమాలను ఏర్పాటు చేస్తారన్నట్టు. ఇట్లా ఆశ్రమాలను ఏర్పాటు చేసే వాళ్ళను ఏమని అంటారంటే బ్రహ్మ విధులు అని అంటారు. వారు చక్కగా జ్ఞానాన్ని తెలుసుకుంటారు, గురువుల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటారు. ఈ లోకములో ఎన్ని ఉన్నా ఒక జ్ఞానము లేనట్లయితే వాళ్ళకు ప్రపంచ ఈ జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేయడమే ఆశ్రమాల యొక్క స్థాపన. అటువంటి కార్యక్రమంలో చిన్మయానంద మహారాజ్ అంటే మనకు ఇంద్రగౌడ్గా మీ అందరికీ తెలుసు. వారు గత 40 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి సాధుమాత్ముల దగ్గర చక్కగా విచారణ చేసి 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 ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఈ సత్యసాయి సేవా సంస్థల్లో ఉంటూ అనేకమైనటువంటి ప్రచార కార్యక్రమాలు, సత్సంగాలు ఇవన్నీ కూడా జరుపుతూ చివరగా వారు సంకల్పించినారన్నట్లు ఒక ఆశ్రమాన్ని స్థాపించినట్లయితే ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మనము ఇండ్లను, గృహాలను స్థాపిస్తాం, కానీ అవి అశాశ్వతము. మరి శాశ్వతమైనటువంటిది ఏంటిదయ్యా ఈ లోకంలో? మందిరమా అంటే మందిరం కంటే విలువైనటువంటిది ఆశ్రమం. చూడండి, ఊరూరికి మందిరాలు ఉంటాయి. హనుమాన్ల గుడి లేనటువంటి ఊరే ఉండదు. కానీ అన్ని జాగాల ఆశ్రమాలు ఉన్నాయా అంటే లేవు. మరి ఎన్ని ఆశ్రమాలు ఉంటాయి? ఒక ఊర్లో ఎన్నన్నా మందిరాలు ఉండొచ్చు, కానీ ఆశ్రమము అన్ని ఊర్లలో ఉండదు. అటువంటి ఆశ్రమాన్ని ఒక వజ్ర సంకల్పంతో అనతి కాలంలో సుమారు 1 సంవత్సరం అయిండొచ్చు, 1 సంవత్సర కాలంలోనే వారు ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడము, ఆశ్రమానికి కూడా డబ్బును వారు న్యాయార్జితంగా సంపాదించినటువంటి ధనముతో ఎవరిని ఆశించకుండా ఒక గృహస్థుడై ఒక సత్యమైనటువంటి కార్యక్రమము, గృహస్థులు చేయవలసినటువంటి కార్యక్రమము. గృహస్థులందరూ కూడా వాళ్ళు వానప్రస్థులు కావాలా, వాళ్ళొక కుటీరాన్ని ఏర్పాటు చేసుకోవాలా. ఆ సనాతనమైనటువంటి మన సాంప్రదాయం ప్రకారం వారు చక్కగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి మరి దైవయజ్ఞంతో ఇటు జ్ఞానయజ్ఞంతో 2 కార్యక్రమాలు జరగాలని వారి యొక్క సంకల్పం. అంత పెద్దది 108 గుండాలంటే సామాన్యం కాదు. అట్లనే అటు యజ్ఞం జరుపుతూ 2 సభలను జరపాలంటే ఇది సామాన్యం కాదు. అటు ఆ కార్యక్రమం అటు ఈ కార్యక్రమము మళ్ళీ చేయలేము. కాబట్టి చక్కగా గత నెల రోజుల నుండి ఒక చక్కని సరళితో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఈ ఆశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇంతటి మహా కార్యక్రమాన్ని తలపెట్టారు. వారికి దైవము కూడా చక్కగా సహకరిస్తున్నది అన్నట్లు. 1 అడుగు వేస్తే 100 అడుగులు వేస్తానంటాడు పరమాత్ముడు. అయితే అడుగు వేసే వాళ్ళ యొక్క శ్రద్ధ, విశ్వాసాన్ని బట్టి భగవంతుడు అంతా కూడా దానికి అనుగుణంగా సమకూరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభంలో పూజ్యపాదులు అచలానందపురి స్వాముల వారు ప్రారంభోపన్యాసాన్ని వారి ద్వారా ఈ సభను మనం ప్రారంభించుకుందాం. ఇప్పుడు స్వామీజీ వారి యొక్క ఆశీర్వచన రూపకంగా వారి యొక్క అనుగ్రహ భాషణం ఉంటుంది. ఓం తత్సత్.
ఓంకార రూపం పరం యస్వరూపం తుల్యం త్రైగుణ్యాచనీలం మనసస్తే సింధూరమూర్తి యోగేంద్ర బ్రహ్మదండే సకల గుణమయం శ్రీహరేంద్రేణ సంగం ఘం 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 గజముఖమబ్దు వ్యాపకం చింతయంతే सद्गुरु भगवान की जय, कल संतन की जय। लड़ाई सबल वर्गणम सामान्यंगा వారి ఆచరణ బట్టి వారి అందబోతుంది ఆచరణ అంటే నాది అప్పుడు నాడు బట్టి అందుకని ఇప్పుడు మనమందరము కొంచెము ఏంటి పాటోలా మాటోలా అందరం అందాము ఏమంటని ఓం అంతా బ్రహ్మమయం జగమంతా బ్రహ్మమయం ఓం అంతా ఓం అంతా బ్రహ్మమయం జగమంతా బ్రహ్మమయం జగమంతా బ్రహ్మమయం ఓం అంతా విష్ణుమయం జగమంతా విష్ణుమయం అంతా విష్ణుమయం జగమంతా అంతా విష్ణుమయం జగమంతా విష్ణుమయం అంతా శివమయం జగమంతా శివమయం అంతరనాలని అంతా శివమయం జగమంతా శ్రీ జగమయం सद्गुनाथ महाराज की जय, जय संतन की जय। पुण्यात्मुलारा ఈ యొక్క కార్యక్రమం అంటే ఎవరో చిన్మయానంద స్వామి ఎవరు చిన్మయానంద స్వామి అంటే ఇక్కడ గ్రామంలో ఎన్నాళ్ళ నుంచో ఎన్నో పనుల్లో కొంత ఆటేరినట్టుగా అన్నింటిలో మరి సాగి ఇప్పుడు శివ ఏమిటి చిన్మయానంద స్వామి అని పేరు పెట్టబడ్డది. ఎవరికి ఇంద్రగురు స్వామి వారికి ఏమంట పెట్టబడ్డది చిన్మయానంద స్వాముల వారికి అని పేరు పెట్టబడ్డది. అయితే ఈ పేరు పెట్టినాం కదా కొన్ని రోజులనే ఇదంతా సంకల్పము అంటే శుద్ధమైనటువంటి సంకల్పము, పవిత్రమైనటువంటి మనసు, ఇటువంటి విషయాలతో ఉన్నటువంటి వారికి సాధ్యం కానీ ఏదీ లేదు అని చెప్తుంది మహత్తులు. ఏమిటి శుద్ధమయంగా సాత్వికంగా మరి శుద్ధంగా ఉండి సంకల్పించినట్లయితే, సంకల్పం అంటే ఆ మనసును అటువంటి భావన చేసి చూసినట్లయితే తొందరగానే తన చేస్తుందట. ఏమిటి తనకు కావాలన్నది. ఈ సాంగత్యము అందరిది కాదు కదండి. ఎవరో ఏమో చేస్తున్నారు అని మాట్లాడుకుంటారు కొందరు చేస్తున్న పుణ్యాత్ముడు చాలా ఎందరికో బాగు చేస్తున్నాడు. ఇది చాలా మంచిది. ఇటువంటి మరి